హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కల్పన తెలియండి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం అండి. నాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీకి కారణం మీరే. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కారణం అనమాట. మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నానో మీ అందరికి ఆల్రెడీ తమిళ పైన చూసి ఉంటారు కదా. గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి ఇలా లెటర్ అయితే వచ్చింది. ఇది యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారు. ఇది యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ప్రతిఫలం అనమాట, కష్టానికి ప్రతిఫలం. ఇది వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గూగుల్ యాడ్స్ నుంచి రావడం అనేది చిన్న మాట కాదు. ఛానల్ పెట్టి సక్సెస్ అందుకున్న వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యం. ఇక ఇది వచ్చిన తర్వాత ఇంతటితో అయిపోలా, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కష్టపడాలి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 years అయింది. ఈ 3 సంవత్సరాల్లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని పడ్డాను. కొన్నిసార్లు అయితే నా ఫోన్ నేనే పగలగొట్టేసి పక్కనేద్దామన్నంత కోపం వచ్చింది. ఛానల్ తీసేద్దాం అనుకున్నా. ఇలా చాలా ఆలోచించాను అనమాట. మా హస్బెండ్ నా ఇరిటేషన్ చూసి, ఎందుకు అంత ఇరిటేట్ అవుతావు, నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఛానల్ తీసేయి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, పక్కన పెట్టి హ్యాపీగా ఇంట్లో పని చేసుకున్న ముద్దని హాయిగా గొప్ప, నీకు ఎందుకు కష్టం అనేసి అనేవారు. నాకు అలా నా వ్యక్తిత్వం అలా కాదనమాట. ఏదైనా చేస్తున్నామంటే అది సక్సెస్ అయ్యే వరకు కష్టపడాలి, అది నా యొక్క వ్యక్తిత్వం. అందుకనేసి నువ్వెందుకు ఇంత ఆలోచిస్తున్నావు అనేసి తను కూడా చెప్పేవారు. ఇలా అయితే చాలా చాలా థింక్ చేసిన. దీనికి మెయిన్ రీజన్ చెప్తాను. ఛానల్ పెట్టగానే ఎవరు కూడా పర్ఫెక్ట్గా వీడియోస్ చేయరు. వాళ్ళకి వచ్చినట్టు చేస్తాం. మనకు అప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది, మనకు వచ్చినట్టు మనం చేస్తాం. ఒక చిన్న పిల్లోడిని వాళ్ళు రాయమన్నప్పుడు వాడికి వచ్చినట్టు రాస్తాడు, వాడు అదే కరెక్ట్ అనుకుంటాడు. కాదనేసి కరెక్షన్ చేపిస్తాం మనం. అలాగే మనం ఛానల్ పెట్టినప్పుడు మనకు వచ్చినట్టు చేస్తాము. తర్వాత మనకే అర్థమవుతుంటుంది. వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ చూసేసినప్పుడు, లేదంటే మన ఛానల్ మన వీడియోని మనమే చూసుకున్నప్పుడు, లేదు ఇది ఇంకా కరెక్షన్ చేయాలి, ఇంకెలా మార్చాలి, ఇది ఇట్లా మార్చాలి అనేసి మనమే ఆలోచించుకుంటూ మార్చుకుంటూ వస్తామన్నమాట. ఇలా మార్చుకుంటూ మనం నేర్చుకుంటూ వీడియోస్ అయితే చేస్తాం. ఛానల్ పెట్టిన ఫస్ట్లో ఎవ్వరికీ పర్ఫెక్ట్గా రావు. ఈ రోజు కూడా ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సక్సెస్ అందుకున్న వాళ్ళైనా వాళ్ళు ఆ రోజు వీడియోస్కి వాళ్ళకి ముందు పెట్టిన ఒక 10 రోజుల ముందు వీడియోస్ చూసుకుంటే, ఓ ఈ వీడియోలో మిస్టేక్ చేశాము, ఈ వీడియో పర్ఫెక్ట్ కాదు, ఇంకా ఏదో మార్చాలి, ఇంకా ఏదో చేయాలి అని అసలు అనుకుంటారే కానీ నేను పర్ఫెక్ట్గా చేశాను, పర్ఫెక్ట్ వీడియో ప్రతిదీ అనేసి ఎవ్వరు అనుకోరు. మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా పెట్టినప్పుడు ఛానల్ పెట్టిన ఫస్ట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇలా అయితే ఛానల్ అనేది రన్ చేస్తాం మనం. ఫస్ట్లో ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇలా ఉన్న సిచ్యువేషన్లో పక్కన బయట ఉండే వాళ్ళు ఏంటంటే కొంతమంది మనల్ని కొంచెం ఇబ్బంది పెడతారు, ఇరిటేట్ చేస్తారనమాట. ఏంది ఆ వీడియోస్ అన్నాయి. అట్లా ఇరిటేట్ చేసినప్పుడు అవసరమా మనకి ఈ ఛానల్ అనిపిస్తుంది. ఈ ఛానల్ మనకి అవసరమా అనేసి మనమే ఇసుక్కునేలాగా అంతలా ఇసుకిస్తారనమాట. అంతలా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టినప్పుడు మనం పేషెన్సీగా వాళ్ళన్నిటిని కూడా మనం మైండ్ ఎక్కించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. దానికే ఫస్ట్ మనకు ఉండాల్సింది పేషెన్సీ అనమాట. తర్వాత ఎప్పుడైతే మనము వదిలేసుకొని మన పని మనం చేసుకుంటూ పోతామో వాళ్ళ కన్నెడి పడుతుందంటే నెక్స్ట్ ఫ్యామిలీ మీద పడుతుంది. ఫ్యామిలీకి అడిగిపోయి ఏదో ఒకటి చెప్పేస్తుంటారు అనమాట. చెప్పేసి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని డిస్టర్బ్ చేస్తారు. వద్దు, ఎందుకు, తీసే అనేసి ఇలా చెప్తారు. ఇది మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన కొన్ని ఛానళ్ళు అండి, వాళ్ళు మంచిగా, నేనే ఇంకా చాలా తక్కువగా చెప్పాలంటే వాళ్ళు చాలా మంచిగా వీడియోస్ చేస్తారు, చాలా టాలెంటెడ్. కానీ స్టార్టింగ్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు కూడా చెప్పారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేసరికి, ఇబ్బంది అంటే ఏంటి, అబ్బో ఛానల్ పెట్టిందా మీ అమ్మాయి, లేదంటే మీ కోడలు ఛానల్ పెట్టిందా, లేదంటే మీ కూతురు ఛానల్ పెట్టిందా, అవసరమా, ఇలా మాట్లాడతారనమాట. ఏముంది, ఏం మాట్లాడింది, ఏం బాగుందా వీడియో, ఏం బాగాలేదు, అలాంటి వీడియోస్ పెట్టకపోతే ఏమి అవసరమా మీకు, ఇలా రకరకాలుగా ఇంకా నేను చెప్పలేకపోతున్నా కానీ చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. అలా ఇబ్బంది పెట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యూట్యూబ్ చేయటం ఈజీ, వీడియోస్ అలా షూట్ చేసి ఇలా పడేయటమే అనేసి అంటారు. నన్ను కూడా అనేవాళ్ళు అనమాట. ఏముంది అలా షూట్ చేసి ఇలా వేయడం అనేసి. అలా షూట్ చేసి ఇలా వేయడం ఏం కాదు. ఇది చాలామంది చెప్పరు మీకు, నేను చెప్తున్నా వినండి. యూట్యూబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మెయిన్ కళ్ళ ప్రాబ్లం వస్తుంది, కళ్ళు మసగొస్తాయి,
తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లేదే పనిగా వీడియోని చూసి ఎడిటింగ్ చేసి రెడీ చేసి వీడియో టైంని బట్టి తక్కువ టైం ఉండే వీడియో తొందరగా అవుతుంది, ఎక్కువ టైం ఉండే వీడియో 2-3-4 అవర్స్ కూడా అవుతుంది. ఒక వీడియో ఎడిటింగ్ చేసి దాని ట్యాగ్స్ అని ఇంకా డిస్కషన్స్ అని ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసరికి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా థింక్ చేయాలి, కొత్తదనం చూపించాలి వీడియోలో. ఇలా చేసే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొద్ది రోజులు పోయినాక ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అవి కూడా కలిసి ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏది ఊరికే రాదు. ఎందుకంటే నన్ను చాలామంది అనేవాళ్ళు, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు, యూట్యూబర్గా నీకు డబ్బులు వస్తాయి, హ్యాపీగా కూర్చొని చేసే పని అలా షూట్ చేసి ఇలా వేయటమే అనేవాళ్ళు. అందుకని చెప్తున్నా, అలా ఏమి ఉండదు. ఇలా చేసే వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా స్ట్రగుల్ పడుతుంటారు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది నిజం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, మోటివేట్ చేయండి. ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా మీరు పట్టించుకోవద్దు అనేసి. సక్సెస్ అవడానికి టైం పట్టవచ్చు. ఆ పట్టే లోపల ఇంతేనా, 8 సంవత్సరాలు నీకు లైక్స్ లేవు, వ్యూస్ రావట్లేదు, ఇలా అంతా విసిగిచ్చి ఇబ్బంది పెడుతుంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా మేము చేస్తాము అనుకున్నప్పుడే స్టార్ట్ చేయండి. ఇక ఛానల్ పెట్టడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఏమేమి కావాలి అనేసి అయితే ఆలోచించకండి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఫోన్ ఉంటే చాలు. ట్రైపాడ్ స్టాండ్ కూడా అవసరం లేదు ఫస్ట్ ఛానల్ పెట్టే ఫస్ట్లో. అది లేకుండా కూడా మీరు వీడియోస్ చేయొచ్చు. అలాగే ఇలా ఒక మైక్ కూడా అవసరం లేదు, మీకు వాయిస్ బాగుంటే మైక్ కూడా అవసరం లేదు. తీసుకోవాలి అనుకుంటే 300లో ఒక ట్రైపాడ్ స్టాండ్ వస్తుంది. అలాగే ఒక 500 అట్లా పెట్టినామంటే ఒక మైక్ వస్తుంది. చేతిలో ఆల్రెడీ ఫోన్ ఉంది, బంగారంలా వీడియోస్ చేయొచ్చు. స్టార్ట్ చేయడానికి కావాల్సింది ఇవే, పెద్దగా ఏం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇవి. ఇక యాప్ దేంట్లో మన వీడియో చేయాలనేసి మీ డౌట్ రావచ్చు కదా, ఫ్రీగా కైన్ మాస్టర్ యాప్ ఉంది, అందులో చేయండి. అందులో చేసినా సక్సెస్ అవుతాం. ఎవరైతే ఛానల్ పెట్టి వీడియోస్ పెట్టి వ్యూస్ రావట్లేదు, ఎన్ని రోజులు పోయినా ఇలాగే ఉంది ఛానల్ అనేసి ఎవరైతే ఛానల్ పెట్టిన వాళ్ళు ఆపేసినారో వాళ్ళు అలా ఆపకండి. మనము మీకు విషయం ఒక మాట చెప్తాను, ఎల్కేజీ ఆ కాంచి చదువుకుంటూ పోతే 20 సంవత్సరాలు కష్టపడితే చదివితే కానీ ఒక జాబ్ రావట్లేదు. అలాంటిది మనం పెట్టంగానే వ్యూస్ రాలేదంటే మన దగ్గర టాలెంట్ అంత లేదు. మనం ఏదో చిన్నగా అంత టాలెంట్ ఉంటే వెంటనే వస్తుంది, మన దగ్గర అంత టాలెంట్ లేదు. ఏదో మనకు వచ్చింది చేద్దాము, నేర్చుకుందామనేసి స్టార్ట్ చేసినారు, వీడియోస్ పెట్టారు, రాలేదనేసి వెనక్కి వస్తున్నారు. అలా రావద్దు, పెట్టండి. ఒక దాంట్లో పెట్టుకుంటూ పోతే మీకు కూడా అందులో నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా ఒక్కొక్క వీడియోకి మిస్టేక్స్ తగ్గుతూ వస్తాయి అన్నమాట. అలా మీరు సక్సెస్ అందుకుంటారు, మీరు కూడా కొంత నేర్చుకుంటారు. ఇలా నేర్చుకోవటం కూడా మంచిదే కదండి. ఏది కూడా వస్తుంది. సక్సెస్ అందుకోవాలి అన్నా రేపటి రోజున నువ్వే ఇంత నాలెడ్జ్తో నువ్వు ఛానల్ పెట్టినావు, రేపు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తావు ఛానల్ సక్సెస్ అయ్యేటప్పటికి. నేను కూడా ఫస్ట్లో మాట్లాడడానికి కష్టపడతా ఉన్నా, ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాను. ఇలా ఫ్రీగా మాట్లాడాలి, ఏదైనా సరే మనం చేస్తూ ఉంటేనే మనం తెలుసుకుంటాం కొత్తగా. కాబట్టి ఛానల్ని ఆపకండి. ఇది చెప్తే దీనివల్ల ఏంటంటే మరి కొందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తున్నాను. మళ్ళీ నన్ను అలా నవ్వమాకండి, నన్ను ఇట్లా నా అనేసి నవ్వుకోమాకండి. ఏంటంటే నాకు ఫోన్ యూస్ చేయడం రాదు. ఛానల్ పెట్టిన ఫస్ట్లో ఫోన్ ఎలా వాడాలో తెలియదు. అప్పట్లో నేను ఏంటంటే టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ నా పని నేను బిజీగా ఉంటే మా హస్బెండ్ నాకు ఒక ఫోన్ కొనుక్కొచ్చి, టచ్ ఫోను, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో ఇలా అడగవచ్చు అనేసి యూట్యూబ్ ఒకటి యాప్ ఉందనేసి దాన్ని ఓపెన్ చేసి చూపించి తానే ఇవన్నీ నేర్పించారనమాట. ఫస్ట్ మా ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, తనే నేర్పించి. యూట్యూబ్ ఓపెన్ చేసి రోజు వీడియోస్ చూసేదాన్ని. చూసినప్పుడు నాకు ఎక్కువగా ఏం వీడియోస్ కనపడేవంటే ఇంట్లో వర్క్ చేసుకునే వీడియోసే ఎక్కువగా అనిపించేవి. అవి చూసినప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయాలి, ఇలాంటి వీడియోస్ నేను కూడా పెడదాము. నేను పొద్దున్న లేస్తే ఫస్ట్ పొద్దున్నే 4:30కి లేస్తాను. ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని పంపించుకొని మార్నింగ్ మిషన్ ఎక్కితే ఈవినింగ్ 5 వరకు టైలరింగ్ చేస్తాను. మళ్ళీ పిల్లల్ని వర్క్ చూసుకొని నైట్ మళ్ళీ 9-10కి మళ్ళీ మిషన్ మీద ఉంటాను అనమాట. ఇలా ఫుల్ వర్క్ చేస్తా కదా. ఇవన్నీ కూడా షూట్ చేసి నేను కూడా ఎలా చేస్తాను అనేది టైంని ఎలా మెయింటైన్ చేసుకుంటాను
ఇవన్నీ కూడా పెడదాము చేద్దాము ఇలా ఆలోచించాను అనమాట. నేను ఇలా ఆలోచించి చేయాలనేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ చాలా భయపడ్డాను. ఎందుకంటే నాకు ఫోనే ఆపరేటింగ్ రాదు కదా, నేను ఎలా మాట్లాడాలి ఎట్లా మాట్లాడదాము అనేసి అట్లా భయపడేదాన్ని. అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ఏ పనైనా ఎవరికైనా ఫస్టే పర్ఫెక్ట్గా రాదు, నువ్వు దేనికి భయపడదు, ఏదైనా చెయ్యాలి అనుకుంటే స్టార్ట్ చేయి, కానీ ఫస్టే పర్ఫెక్ట్గా వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం కొంచెం నేర్చుకుంటూ చెయ్యి, నీకే అర్థమవుతుంది. కొద్ది రోజులు పోతే వెనక్కి తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పటికి ఎంత చేంజ్ అయ్యావు. అలా నేర్చుకుంటూ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీకు ఓపిక టైం ఉందనుకుంటే చెయ్యి. అలా మా వారి సపోర్టుతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, ఫస్ట్లో నాకు ఫోన్ కూడా ఎలా యూజ్ చేయాలో కూడా తెలియకుండానే ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవాలి కూడా, నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటున్నానంటే మనం ఎంత చదివినా కూడా ఇంకో కోర్స్ ఉంటుంది, ఇగో ఈ కోర్స్ చేస్తే ఇది ఇంకా బాగుంటుందని అట్లా చదువుకుంటూ పోతే చదువుకు అంతం ఎలా అయితే ఉండదో, ఏదైనా మనం నేర్చుకునేది అనేది కూడా అంతే. మనం ఇంతటితో అన్నీ నేర్చుకునేసినామంటానికి లేదు. నేర్చుకుంటూ ఉంటే కొత్తగా తెలుస్తూనే ఉంటాయి. అంతం అనేది ఉండదన్నమాట. అదే విషయం. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ కారణం అయితే ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసిన మా హస్బెండ్, తర్వాత ఈ ఛానల్కి ఫుల్ సపోర్ట్ అందించి నాకు ఈరోజు ఇది రావడానికి కారణం మాత్రం నా వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ కూడా మంచి వీడియోస్ అయితే పెడదామనేసి అనుకుంటున్నాను. ఇక కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు ఫ్రైడే కదా, ముగ్గుబిండి ఎర్రమనతో అయితే ఇలా ముగ్గేసినాను. నా ముగ్గు ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.